ఓం శాంతి 24/9/20 మధురమైన పిల్లలు పుణ్యాత్ములు కావడం కోసం ఎంత చేయగలిగితే అంత మంచి కర్మ చేయండి. ఆల్రౌండర్ అవ్వండి. అంటే అన్ని రకాల సేవలు చేసే అలవాటు ఉండాలి. ఏది అడిగినా చేయగలగాలి. దైవీ గుణాలని ధారణ చేసుకోవాలి. ఇది రాదు, అది రాదు, ఇది రాదు అని అనకుండా బాబాకి ఆల్రౌండ్ దాది ఉండేవారు. ఆమె ఏ పనైనా చేసి పెట్టేవారు. బజార్కి వెళ్ళేవాళ్ళు, కూరలు తెచ్చేవారు, పాలు దగ్గర ఉండి పితికించేవాళ్ళు. ఏ పనిలోనైనా ఆమె ఉండేది. అందుకని గుల్జార్ దాది వాళ్ళ లౌకిక మదరు ఉండేవారు. ఆమెను బాబా ఆల్రౌండర్ దాది అనేవారు. ఆల్రౌండర్ అన్ని పనులు ఆమె ఏదీ రాదు అనేకుండా చేసేవారు అనమాట. అలాగే బాబా అంటారు మీరు కూడా ఆల్రౌండర్లు కావాలి. కాబట్టి బాబా ఏమంటారు, పుణ్యాత్మలు కావడం కోసం ఎంత చేయగలిగితే అంత మంచి కర్మ చేయండి, ఆల్రౌండర్లు అవ్వండి, దైవీ గుణాలని ధారణ చేసుకోండి. ఎలాంటి కష్టపడితే మీరు పదమాపదంపతులు అవుతారు. పదమాపదంపతులు కావాలి అంటే ఎలా కష్టపడాలి ప్రశ్న. ఇంకా జవాబు, అన్నిటికన్నా గొప్ప కష్టమైంది ఏది అంటే చెడు దృష్టిని, అంటే తమో ప్రధాన దృష్టిని సతో ప్రధానంగా మార్చుకోవడం అన్నిటికన్నా కష్టమైంది. ఈ కళ్ళు ఉన్నాయి, ఇవి చాలా మోసం చేస్తాయి. ఈ కళ్ళని సతో ప్రధానంగా చేసుకోవడం కోసం బాబా యుక్తి చెప్తూ ఉంటారు. ఏమని? పిల్లలు ఆత్మిక దృష్టితో చూడండి. దానికి బాబా మనకి యుక్తి ఏం చెప్తారు? ఆత్మిక దృష్టితో చూడండి. దేహాన్ని చూడకండి, ఆత్మిక దృష్టితో చూడండి. నేను ఆత్మని ఈ అభ్యాసం పక్కా చేసుకోండి. దీంట్లోనే ఈ కష్టంతోనే ఈ రకంగా మీరు కష్టపడినట్లయితే జన్మాంతరాల కోసం మీరు పదమాపదంపతులవుతారు. నేను ఆత్మని బస్ పక్కా ఈ అభ్యాసం చేసుకోండి. ఇలాగ మీరు కష్టపడ్డారనుకోండి, బాబా అంటారు కదా, మీరు తమ ప్రధాన దృష్టిని సతో ప్రధానంగా మార్చుకోవడం కోసం ఆత్మిక దృష్టితో చూడండి, దేహాన్ని చూడకండి, నేను ఆత్మని అన్న అభ్యాసం పక్కా చెయ్యండి. కష్టపడినట్లయితే మీరు జన్మాంతరాల కోసం పదమాపదంపతులు అయిపోతారు. పాట ఉంది కదా, ధైర్యం వహించు మానవుడా, ధైర్యం వహించు, నీ సుఖమనే రోజులు ఎంతో దూరం లేవు. ఓం శాంతి. ఇది ఎవరన్నారు? శ్రీ బాబా శరీరం ద్వారా అన్నారు. బాబా అంటారు, ఏ ఆత్మైనా సరే శరీరం లేకుండా మాట్లాడలేదు. బాబా కూడా శరీరంలో ప్రవేశించి ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఆత్మలకు చెప్తారు, పిల్లలు ఇప్పుడు మీకు దేహదారి కనెక్షన్ లేదు, ఇది ఆత్మిక కనెక్షన్. ఇప్పుడు మీకు దేహదారి కనెక్షన్ కాదు, ఇది ఆత్మిక కనెక్షన్. దేహదారి సంబంధం ఇప్పుడు పోయింది, ఇప్పుడు ఆత్మిక సంబంధంలోకి వచ్చేసాము. ఆత్మకి జ్ఞానం లభించింది. ఏమని? పరంపిత పరమాత్మ నుండి మనకి జ్ఞానం లభించింది. దేహదారీలు ఎవరైతే ఉన్నారో అందరూ ఇప్పుడు చదువుకుంటున్నారు. బాబాకి తనకంటూ దేహం లేనే లేదు. కాబట్టి కొంచెం టైం కోసం ఈయన ఆధారం తీసుకుంటారు. ఎవరి ఆధారం? బ్రహ్మ బాబా యొక్క ఆధారం తీసుకుంటారు. ఇప్పుడు బాబా అంటారు, మిమ్మల్ని మీరు ఆత్మ అని నిశ్చయం చేసుకుని కూర్చోండి. మీరు కూర్చోవాలి అంటే ఎలా కూర్చుంటారు? ముందు మిమ్మల్ని మీరు ఆత్మ నిశ్చయంతో నేను ఆత్మని బ్రుకుటి మధ్య ఉన్నాను అని కూర్చోండి. బ్రుకుటిలో కూర్చోండి. ఆత్మ ఎక్కడ కూర్చుంటుంది? బ్రుకుటిలో కూర్చుంటుంది. కాబట్టి బేహద్ తండ్రి మా ఆత్మలకి ఇప్పుడు చెప్తున్నారు. ఆయన బాబా అంటున్నారు, ఆయన కూడా ఊరికే ఎలా చెప్పలేరు కదా. బాబా అంటున్నారు, ఈయన లేకుండా ఆయన కూడా చెప్పలేరు. ఆత్మకి ఎలా చెప్తుంది? ఆత్మలకి చెప్పడం కోసం పరమాత్మ కావాలి. ఆత్మకి ఆత్మ చెప్పలేదు, ఆత్మలకి చెప్పడం కోసం పరమాత్ముడు కావాలి.
ఆయన ఎవరికీ తెలియదు. త్రిమూర్తితో నుండి బాబా అన్నారు, త్రిమూర్తుల్లో శివబాబాని ఎగరగొట్టేశారు. బ్రహ్మ ద్వారా స్థాపన ఎవరు చేయిస్తారు? బ్రహ్మ అయితే కొత్త ప్రపంచానికి రచయిత అయితే బ్రహ్మ కాదు కదా. బేహద్ తండ్రి రచయిత, అందరికీ ఒక్కరే బేహద్ తండ్రి రచయిత శివబాబా. బ్రహ్మ కూడా ఇప్పుడు బాబా అంటున్నారు, బ్రహ్మ ఇప్పుడు మీకు తండ్రి, తర్వాత మటుకు కారు. ఇప్పుడు బ్రహ్మ మీకు తండ్రి అవ్వతాడు, కానీ తర్వాత అవరు. అక్కడ లౌకిక తండ్రే ఉంటారు. కలియుగంలో ఉంటారు లౌకిక తండ్రి, పారలౌకిక తండ్రి ఇద్దరూ ఉంటారు. ఎందుకంటే లౌకిక తండ్రి మనకి లౌకికంగా పాలనిస్తారు, పారలౌకిక తండ్రిని మనం భక్తి చేసి పూజిస్తూ ఉంటాము, ఆయన గురించి పిలుస్తూ ఉంటాం. ఇప్పుడు సంగమ యుగంలో లౌకికం ఉన్నారు, అలౌకికం ఉన్నారు, పారలౌకికం, ముగ్గురు తండ్రులు మనకి సంగమ యుగం. సత్యయుగంలో ఒకే లౌకిక తండ్రి ఉంటారు. సత్యత్రేత యుగాల్లో మనందరికీ ఒక్క తండ్రే ఉంటారు, లౌకిక తండ్రి. ఇంకా ద్వాపర కలియుగాల్లో ఇద్దరు తండ్రులు, ఒకళ్ళు లౌకిక తండ్రి, రెండో ఆయన పారలౌకిక తండ్రి భగవంతుడు. ఇంకా సంగమ యుగంలో మనకి ముగ్గురు తండ్రులు, ఒకళ్ళు మనకి లౌకిక తండ్రి అయితే, రెండో ఆయన ఎవరు అలౌకిక తండ్రి, మూడో ఆయన మనకి పారలౌకిక తండ్రి శివబాబా. బాబా అంటారు, సుఖధామంలో నన్ను ఎవ్వరూ జ్ఞాపకం చేసుకోరు. విశ్వానికి యజమానులుగా బాబా తయారు చేస్తారు, మరి ఎందుకు గోల పెడుతున్నారు? అక్కడ వేరే ఏ ఖండాలు ఉండవు. ఎందుకంటే సూర్యవంశీయులు మాత్రమే ఉంటారు, చంద్రవంశీయులు తర్వాత వస్తారు. ఇప్పుడు బాబా అంటారు, పిల్లలు కొంచెం ఓర్చుకోండి, కాస్త ఓర్పు, ఇంకెన్నో రోజులు లేవు, కొంచెం ఓర్చుకోండి, పురుషార్థం చక్కగా మంచిగా చేసుకోండి. దైవీ గుణాల్ని ధారణ చేసుకోకపోతే పదవీ భ్రష్టులు అవుతారు కదా, మంచి పదవి నుండి దిగిపోతారు, కింద పదవి వస్తుంది. ఇది చాలా పెద్ద లాటరీ. ఇప్పుడు మీకు బ్యారిస్టరు, సర్జన్ కావడం కూడా లాటరీయే కదా. ఎంతో డబ్బు ఎక్కువ సంపాదిస్తారు, బాగా పెద్ద పెద్ద చదువులు చదువుకుంటే డబ్బు ఎక్కువ సంపాదించుకుంటారు, సంపాదన ఎక్కువ ఉంటుంది. ఎంతోమంది మీద అధికారాన్ని చలాయిస్తారు. ఎందుకంటే పెద్దవాళ్ళు ఎంత పెద్ద చదువులు చదువుకుని పెద్దవాళ్ళు అవుతారో ఎంతోమంది మీద వాళ్ళకి అధికారం ఉంటుంది. ఎవరైతే చక్కగా చదువుకొని చదివిస్తారో వాళ్ళు ఉన్నతమైన పదవి పొందుతారు అన్నారు బాబా. బాబాని స్మృతి చేస్తే మన వికర్మలు ఏవైనా ఉంటే అవన్నీ వినాశనం అయిపోతాయి. ఇంకా బాబాని ఏం చేస్తున్నారు, గడిగడికి మర్చిపోతున్నారు. ఏం చేస్తున్నది, మాయ స్మృతిని మరిపించేస్తూ ఉంటుంది. జ్ఞానాన్ని మర్చిపోరు కానీ స్మృతిని మర్చిపోతారు. అందుకే బాబా కూడా అంటూ ఉంటారు, మీ ఉన్నతి చేసుకోవాలి అంటే చాటు పెట్టుకోండి. రోజు మొత్తంలో నేను ఎలాంటి పాపకర్మ అయితే చేయలేదు కదా, లేకపోతే 100 రెట్లు పాపం అయిపోతుంది. ఒక పాపమా, ఇప్పుడు ఒక్క పాపం చేస్తే అది 100 రెట్లు పాపం అయిపోతూ ఉంటుంది. యజ్ఞాన్ని సంభాళించే వాళ్ళు కూర్చున్నారు కదా, బాబా అంటారు వాళ్ళ సలహాతో చెయ్యండి. ఆయన సలహా అంటారు కదా, ఏమని, ఏ తినిపించినా ఎక్కడ కూర్చోబెట్టినా బాబా అంటున్నారు, మిగతా ఎక్కడ ఏది తినిపిస్తే అదే తింటాము, ఎక్కడ కూర్చోబెడితే అక్కడే కూర్చుంటాం, ఇంకా మిగతా మేము ఏ ఆశలు పెట్టుకోము. లేకపోతే పాపం తయారవుతూ ఉంటుంది. ఆత్మ పవిత్రంగా ఎలా అవుతుంది? యజ్ఞంలో ఎలాంటి పాపకర్మ చేయకూడదు కదా. మనము యజ్ఞంలో ఉన్నాము, బాబా పిల్లలు అయ్యామంటే భలే మీరు ఇంట్లో ఉండండి, సెంటర్లో ఉండండి, కానీ మీరందరూ ఎక్కడ ఉన్నట్టు? యజ్ఞంలో ఉన్నట్టే కదా. కాబట్టి యజ్ఞంలో ఎలాంటి పాపకర్మ చేయకూడదు. ఇక్కడ మీరు పుణ్యాత్ములు అవుతున్నారు కాబట్టి దొంగతనం చేయడం, మోసం చేయడం ఇలాంటివన్నీ పాపాలు. దొంగతనం చేయకూడదు. మాయ ప్రవేశం అయిపోతుందా అప్పుడు యోగంలోనూ ఉండలేరు. జ్ఞానం ధారణ కాదు. మీ మనసుని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. మేము ఒకవేళ గుడ్డి వాళ్ళకి చేతి కర్రగా మారకపోతే ఏమైనట్టు? ఏమవుతాం?
గుడ్డి వాళ్ళనే అంటారు కదా. గుడ్డి వాళ్ళకి చేతికరక మనం మారలేదు అంటే మనం కూడా ఏమయ్యాం, గుడ్డి వాళ్ళమే. ఈ సమయం కోసమే మహిమ ఉంది. ధృతరాష్ట్రుని పిల్లలు బాబా అంటున్నారు. ఎవరు? గుడ్డి వాళ్ళే కదా అందరూ. బాబా అంటున్నారు ఇది ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? ధృతరాష్ట్రుని పిల్లలందరూ ఎక్కడున్నారు? రావణ రాజ్యంలో ఉన్నారు. గుడ్డివాళ్ళ వంశం, అందరు గుడ్డోళ్ళే. మీరు ఎప్పుడు ఎక్కడున్నారు? మీరేం రావణాసుడి వంశంలో ధృతరాష్ట్రుని పిల్లలు కాదే. ఇప్పుడు మీరెవరి పిల్లలు? మీరు సంగమ యుగంలో ఉన్నారు. రామరాజ్యంలో మళ్ళీ సుఖాన్ని పొందేవాళ్ళు మీరు. పరంపిత పరమాత్మ ఎలా సుఖం ఇస్తారో అన్నది ఎవ్వరి బుద్ధిలోనూ ఉండటం లేదు. ఎంతైనా చక్కగా కూర్చోబెట్టి అర్థం చేయించండి, అయినా వాళ్ళ బుద్ధిలో కూర్చోదు. తమని తమ ఆత్మ అనుకొని పరమాత్మ జ్ఞానాన్ని అర్థం చేసుకోగలగాలి కదా. ఆత్మే ఎలాగంటే ఆత్మే కదా పురుషార్థం చేస్తున్నది. అలా తయారైతే ఎవరు తయారవుతున్నారు? ఆత్మే తయారవుతున్నారు. ఇప్పుడు ఇంత పురుషార్థం చేస్తుంటే ఆత్మే చేస్తున్నది. తయారయ్యేది ఎవరు తయారవుతున్నారు? ఆత్మే తయారవుతుంది. ఎందుకంటే ఆత్మ ఈ శరీరం ఏం పనికిరాదు కదా. ఈ శరీరాన్ని పట్టుకుని మనం ఏం సతయుగానికి వెళ్ళాం కదా. కాబట్టి తయారయ్యేది ఎవరు తయారవుతున్నారు? ఆత్మ తయారవుతున్నారు. కాబట్టి మహిమ ఉంది అంటారు కదా. అంతిమ సమయంలో ఎవరి ఏ స్మృతితో దేహం వదులుతారో అదే గతి పడుతుంది అని బాబా అంటారు. నా స్మృతి చేసుకుంటూ మీరు శరీరం వదిలేరంటే నన్నే పొందుతారు. లేకపోతే చాలా చాలా శిక్ష అనుభవించి వస్తారు. సతయుగంలో కూడా రారు. ఎక్కడ వస్తారు అనుకుంటున్నారు? త్రేతాలో కూడా అంతిమంలోకి వస్తారు. సత్యుగ త్రేతాలను అంటారు బ్రహ్మ యొక్క పగలు అని. అయితే ఒక్క బ్రహ్మే ఉండరు కదా. బ్రహ్మకి చాలామంది పిల్లలు ఉన్నారు. బ్రాహ్మణులకి పగలైతే బ్రాహ్మణులకి రాత్రి, బ్రాహ్మణులకి పగలే, బ్రాహ్మణులకు కూడా రాత్రి అవుతుంది. ఇప్పుడు బాబా వచ్చారు రాత్రిని పగలుగా చేయడం కోసం. బ్రాహ్మణులు పగల్లోకి వెళ్ళడం కోసం ఇప్పుడు తయారీ చేసుకుంటున్నారు. బాబా ఎంతలాగా చెప్తున్నారు. దైవీ ధర్మం యొక్క స్థాపన తప్పకుండా జరిగే తీరుతుంది. కలియుగం తప్పకుండా వినాశనం అయ్యే తీరుతుంది. బాబా అంటున్నారు ఎవరి లోపల ఏదైతే కొంచెం సంశయాలు ఉండిపోతాయో అవన్నీ పోతాయి. మొదట నిశ్చయం ఉంటుంది, తర్వాత సంశయం వస్తుంది. ఇక్కడ నుండి మరణిస్తారు, సంశయం ఇక్కడ ముందు నిశ్చయం వస్తుంది, తర్వాత మళ్ళీ ఉండుండి ఎందుకు తర్వాత కొన్నాళ్ళు ఈసరికి సంశయం వస్తుంది. అప్పుడు ఇక్కడ చచ్చిపోతారు, మళ్ళీ పాత ప్రపంచంలోకి వెళ్ళి మళ్ళీ జన్మ తీసుకుంటారు. వినశ్యంతి అయిపోతారు అంటే మళ్ళీ ఆ కలియుగంలో పడిపోతారు. అంటే వినశ్యంతి. బాబా శ్రీమతం మీద నడవాలి కదా. పాయింట్స్ ఎంత మంచివి బాబా పిల్లలకి ఇస్తున్నారు. మొట్టమొదట చెప్పండి, మీరు ఆత్మలు దేహం కాదు. మీరు ఆత్మలు దేహం కాదు. లేకపోతే లాటరీ అంతా పోతుంది చూసుకోండి. భలే అక్కడ రాజ్యాలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, అందరూ ఎలా ఉంటారు? సుఖంగానే ఉంటారు కదా. అయినా సరే పురుషార్థంతో ఉన్నతమైన పదవి పొందాలి కదా. పురుషార్థం ఎలా చేయాలి? ఉన్నతమైన పదవి పొందే పురుషార్థం చేయాలి. ఇలా కాదు కదా, సుఖధామంలోకి అయితే వెళ్ళిపోతాం కదా అని అలా అనుకోకండి. ఉన్నతమైన పదవి పొందాలి అనుకోండి. రాజా కావడం కోసం వచ్చారా, లేకపోతే మీరేమైనా దాసీలును కావడానికి వచ్చారా? దేనికోసం వచ్చారు? బాబా అంటారు రాజా కావడం కోసం వచ్చారు. ఇలాంటి తెలివైన వాళ్ళు కావాలన్నారు బాబా. బాబా యొక్క సర్వీస్ చేయాలి. ఆత్మిక సర్వీస్ కాకపోతే భలే ఆత్మిక సర్వీస్ అంటే ఎవరికో చెప్పలేకపోతున్నాం. స్థూలమైన సర్వీస్ చేయొచ్చు కదా, స్థూలమైన బాబా సేవ చేయొచ్చు కదా.
స్థూలంగా చేయడానికి ఎన్ని సేవలు ఉంటాయి బాబా దగ్గర. అక్కడక్కడ పురుషులు కూడా పరస్పరం కలిసి, అన్నయ్యలు కూడా ఏం చేస్తారు, వాళ్ళల్లో వాళ్ళు కూర్చొని ఎలాగోలా క్లాస్ చేయిస్తారు. ఒక అక్కయ్య మధ్య మధ్యలో వెళ్ళి క్లాస్ చేయిస్తూ ఉంటుంది. అక్కయ్య రాలేనప్పుడు వాళ్ళల్లో వాళ్ళే క్లాస్ చేయించుకుంటూ ఉంటారు. వృక్షం మెల్లిమెల్లిగా ఇలా వృద్ధి అవుతుందని, ఎక్కడైతే అక్కయ్యలు అన్ని చోట్లకి పల్లెటూరులో అక్కయ్యలు ఉండరు కదా, ఏం చేస్తారు, ఎక్కడ వాళ్ళు అక్కడే ఎవరో ఒకరు అన్నయ్యలైనా చదివించుకుంటూ ఉంటారు. భలే మాటలు చదువు వస్తే మాటలు చదువుతారు, రాకపోతే ఒక అన్నయ్యలైనా ఎవరో ఒక చదువు వచ్చిన అన్నయ్యలైనా కూర్చొని చదివేస్తూ ఉంటారు. అలా మెల్లిమెల్లిగా బాబా పిల్లలే అవుతుంటారు, వృద్ధి అవుతూ ఉంటుంది వృక్షం. సెంటర్కి ఎంతమంది వస్తారు, ఎంతోమంది వస్తారు సెంటర్కి. మళ్ళీ నడుస్తూ మరి కనిపించకుండా పోతారు. వికారాల్లో పడిపోతే సెంటర్కి రావడానికి కూడా సిగ్గేస్తుంది కదా. బాబా అంటారు, డీలా అయిపోతూ ఉంటారు. అంటారు, ఏంటో రోగం వచ్చేసింది. ఏం రోగం? వికారాల రోగం. బాబా అన్ని విషయాలు మనకి చెప్తూనే ఉంటారు. మీ చార్ట్ రోజుకి పెట్టుకోండి, రోజుకి ఖాతా తీయండి. జమ జరుగుతున్నదా, నష్టమవుతున్నదా, ఖాతా రోజుకి పెట్టుకోండి. ఈరోజు నేను జమ ఎంత చేసుకున్నాను, లేక ఎంత నష్టపరుచుకున్నాను. లాభం నష్టం ఉంటుంది కదా. రోజు మొత్తంలో మీ ఖాతాను తిరగేసుకుంటూ ఉండండి, చూసుకుంటూ ఉండండి. ఈరోజు లాభం ఎంత వచ్చింది, ఈరోజు నష్టం ఎంత వచ్చింది. ఆత్మ పవిత్రమైపోవడం అంటే 21 జన్మలకి జమ చేసుకోవడం. బాబా స్మృతితోనే జమ అవుతుంది. పాపాలేమవుతాయి, కట్ అయిపోతాయి అంటారు కదా. ఓ పతిత పావన, బాబా రా, వచ్చి మమ్మల్ని పావనంగా మార్చు అని. ఇలాగేమైనా అంటారా? విశ్వానికి యజమానిగా తయారు చేయడానికి రా అని ఎప్పుడు పిలవలేదే. ఇది పిల్లలు మీకు తెలుసు. ఇప్పుడు ముక్తి, జీవన్ ముక్తి రెండు పావన ధామాలే. మీకు తెలుసు మేము ముక్తి, జీవన్ ముక్తి యొక్క వారసత్వాన్ని పొందుతున్నాము. ఎవరైతే పూర్తిగా చదువుకోరో వాళ్ళు లాస్ట్లో వస్తారు. వాళ్ళే ముందుకు రాదు, తర్వాత లాస్ట్లో స్వర్గంలోకి అయితే వస్తారు. రావాలి కదా, అందరూ వాళ్ళ సమయం వచ్చేసరికి వచ్చేస్తారు. అయితే ఈ విషయాలన్నీ అర్థం చేయించడం జరుగుతుంది. వెంటనే ఎవరికైనా అర్థం చేసుకుంటారేంటి? ఎవరు వెంటనే అర్థం చేసుకోలేరు. ఇక్కడ మీకు బాబా స్మృతి చేయడం కోసం, స్మృతి చేయడానికి ఎంత సమయం దొరుకుతున్నది. ఎవరు వచ్చినా వాళ్ళకి చెప్పండి. అసలు మిమ్మల్ని మీరు ముందు వాళ్ళకి చెప్పండి. మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి. ఈ జ్ఞానం బాబావే ఇస్తున్నారు. ఆయనే ఆత్మలందరికీ తండ్రి. ఆత్మాభిమానులు కావాలి. ఆత్మే కదా జ్ఞానాన్ని తీసుకునేది. ఎవరు? ఆత్మే జ్ఞానాన్ని పొందుతుంది. పరమాత్మ తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. తర్వాత సృష్టి యొక్క ఆది మధ్యంత జ్ఞానం ఇస్తారు. బాబా అంటారు, రచయితని స్మృతి చేస్తే పాపాలు భస్మం అయిపోతాయి. ఇంతకీ మన రచయిత ఎవరు? శివ బాబా. ఆయన్ని స్మృతి చేస్తే మన పాపాలన్నీ భస్మం అవుతాయి. మీ రచన అంటే ఎవరు? ఆయన పిల్లలు మొత్తం ఆత్మలందరూ ఆయన రచనే. ఇంక ఈ రచన యొక్క వీళ్ళు ఆదిలో ఎలా పాత్ర వేశారు, మధ్యలో ఎలా పాత్ర వేశారు, అంతిమంలో డ్రామాలో ఎలా పాత్ర వేశారు, ఇవన్నీ కూడా ఈ రచన యొక్క ఆది మధ్య అంత్యం అంత జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే మీరు చక్రవర్తి రాజాలు అవుతారు. అర్థం కావాలి కదా. అరే నేను ఎంత సతో ప్రధానంగా ఉండేవాళ్ళము, ఎన్ని గుణాలతో ఉండేవాళ్ళము, ఎంత ప్యూర్గా పావనంగా ఉండేవాళ్ళం. రాను రాను మనం ఎలాగ వికారీలైపోయాము, వికర్మలు చేసుకున్నాము, దేహ భ్రాంతిలోకి ఎలా వచ్చాము. ఇప్పుడు మళ్ళీ సంగమయుగంలో బాబా దేనికోసం వచ్చారు? మళ్ళీ మనని సతో ప్రధానంగా మార్చడానికి, మన గుణాలన్నీ నింపడానికి, మనకి పోగొట్టుకున్న పదవి ఇవ్వడానికి అని. కానీ మళ్ళీ మనం ఆ పురుషార్థం చేయడం మొదలు పెడతాం. అంటే ఇది తెలుసుకుంటేనే మళ్ళీ ఆ చక్రవర్తి రాజాలు అవుతాం.
కాబట్టి బాబాని స్మృతి చేస్తే పాపాలు భస్మం అవుతాయి. సృష్టి రచన యొక్క ఆది మధ్య అంత్యాన్ని తెలుసుకుని పురుషార్థం చేస్తే చక్రవర్తి రాజాలు అవుతారు. బస్ ఇది వేరే వాళ్ళకు కూడా చెప్పండి. చిత్రాలు మీ దగ్గర ఉన్నాయి కదా, రోజు మొత్తం బుద్ధిలో ఇదే ఉండాలి. మీరు స్టూడెంట్సే కదా, చాలామంది గృహస్థులు కూడా స్టూడెంట్లు అవుతారు. మీరు కూడా గృహస్థు వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా కావాలి. మీరు సోదర సోదరీలు, మీరు పరస్పరమే అవుతారు. అందరూ సోదర సోదరీలు అవుతారు. కాబట్టి మీకు ఎప్పుడు చెడు దృష్టి ఉండకూడదు కదా. ఇది ఎందుకంటే మీరు బ్రహ్మాముఖ వంశావళులు. చెడు దృష్టిని సతో ప్రధానంగా అంటే తమో ప్రధాన దృష్టిని సతో ప్రధానంగా మార్చుకోవడం కోసం చాలా కష్టపడాలి. అర్థకల్పం అలవాటైపోయింది కదా, దాన్ని తొలగించుకోవడానికి చాలా కష్టపడవలసి వస్తుంది. అందరు రాస్తారు. ఈ పాయింట్లు ఏవైతే బాబా చెప్పారో కదా, చెడు దృష్టిని తొలగించుకోవడం చాలా కష్టము అని. గడిగడికి బుద్ధి వెళ్ళిపోతుంది. చాలా సంకల్పాలు వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు కళ్ళని ఏం చేయాలి, తీసేసుకుంటావేంటి? ఉదాహరణ చెప్తూ ఉంటారు. బాబా అంటారు, ఆయన ఒక కథ చెప్పారు అలాగా. బాబా అంటున్నారు, చూడండి ఈ కళ్ళు మోసం చేస్తాయని ఆయన ఏం చేశాడు, కళ్ళు తీసేసుకున్నారని కథ తయారు చేశాడు. ఇప్పుడు అలాంటి విషయం మంది లేదు కదా. ఎందుకంటే ఈ కళ్ళు దృష్టి మార్చడం లేదు అంటే కళ్ళు ఏం చేసి ఆత్మలో మనం ఆత్మిక దృష్టిని అలవాటు చేసుకోవాలి. అంటే ఆత్మని చూసి అలవాటు చేసుకోవాలి. కాబట్టి ఈ కళ్ళ విషయం కాదు కదా, ఈ కళ్ళ విషయం కాదు కదా. ఈ కళ్ళు అందరికీ ఉంటాయి. కానీ తమో ప్రధానం ఏదైతే తమో ప్రధానత ఉందో దాన్ని ఏం చేయాలి, సతో ప్రధానంగా మార్చుకోవాలి. మనుషులు అనుకుంటారు ఇంట్లో ఉంటూ జరగని పని, సతో ప్రధానంగా తమో ప్రధానం దృష్టిని సతో ప్రధానంగా మారడము అంటే అది ఇంట్లో ఉంటే జరగదు అనుకుంటారు. బాబా అంటారు అవుతుంది. ఎందుకు జరగదు? అవుతుంది. ఎందుకు? ఇందులో చాలా చాలా సంపాదన ఉంటుంది అంటే ఎందుకు సతోప్రధానం కారు? తప్పకుండా సతోప్రధానం అయిపోతారు. మీరు జన్మాంతరాల కోసం పదంపతులు అవుతున్నారు. బాబా అంటారు అక్కడ లెక్కలు పెట్టుకోవడాలు ఉంటాయి ఏంటి సంపాదన. ఈ రోజుల్లో బాబా పేరు కూడా ఏం చేస్తారు, పద్మాపతి, పద్మావతి. బాబా పేర్లు కూడా ఏముంటుంది, పద్మాపతి, పద్మావతి ఇచ్చేస్తూ ఉంటారు. మీరు లెక్కలేనంత పద్మాపతులు అవుతున్నారు. అక్కడ లెక్కలే ఉండవు. లెక్కలు ఎప్పుడు ఉంటాయి తెలిసి, ఎప్పుడు రూపాయలు పైసలు అవి వస్తాయి చూసారా, అప్పుడు ఈ లెక్కలన్నీ మొదలు పెడతారు. అక్కడ బంగారం వెండి నాణ్యాలే అన్నీ పనిచేస్తాయి. బంగారం వెండితోనే పనులన్నీ అయిపోతూ ఉంటాయి. ఇంతకుముందు రాముడు సీతారాజ్యంలో అవన్నీ నాణ్యాలు దొరికాయి అంటూ ఉంటారు. ఇంకా సూర్యవంశీ రాజాయిలదైతే ఎవరు చూడలేరు. చంద్రవంశీలది చూడడానికి కనిపించచ్చేమో కానీ సూర్యవంశీలది మటుకు ఎవరికీ కనిపించదు. ముందంతా బంగారం నాణ్యాలతోనే ఉండేది, తర్వాత వెండి వచ్చాయి. ఆ తర్వాత వచ్చాయి రాగి నాణ్యాలన్నీ. ఇప్పుడు ఆ రాగి నాణ్యాలు కూడా లేవు కదా, అంత సిల్వర్ ముక్కలే. ఇప్పుడు పిల్లలు బాబా నుండి మీరు మళ్ళీ తిరిగి వారసత్వం తీసుకుంటున్నారు. సత్యయుగంలో ఏవైతే ఆనవాయితీలు పద్ధతులు నడుస్తూ ఉంటాయో అలాగే నడుస్తూ ఉంటాయి. ఎలా నడుస్తాయని మీరు చింత చేయకండి. అక్కడ నడిచే ఆనవాయితీల పద్ధతులు అక్కడ ఉంటాయి. వాటి కోసం మీరు ఇప్పుడు చింత చేయకండి. మీ పురుషార్థం మీరు చెయ్యండి. స్వర్గంలో చాలా తక్కువ మంది ఉంటారు, ఆయుష్ ఎక్కువ ఉంటుంది, అకాల మృత్యు ఉండదు.
మీకైతే తెలుసు కదా, మేము కాలుడి మీద విజయాన్ని ఇప్పుడు పొందుతున్నామని. మరణము అన్న పేరే అక్కడ ఉండదు. దాన్ని అందుకే అంటారు అమరలోకం అని. ఇదైతే మృత్యులోకం. అమరలోకంలో ఆహాకారాలు అన్నవి ఉండవు. ఎవరైనా ముసలాళ్ళు చచ్చిపోయినా ఇంకా ఖుషీగా ఉంటారు, వెళ్ళి చక్కగా చిన్నపిల్లలు అవుతారు. ఇక్కడ చచ్చిపోతే ఏడుపులు గోళ్ళు పెడతారు. మీకు ఎంత మంచి జ్ఞానం లభించింది. మరి అయితే జ్ఞానం దొరికింది సరే, కానీ ధారణ కావాలి కదా, ధారణ చేసుకోవాలి కదా, వేరే వాళ్ళకి చెప్పవలసి ఉంటుంది కదా. బాబాని ఎవరైనా అడిగారనుకోండి, బాబా మేము ఆత్మీక సేవ చేయాలనుకుంటున్నాం, సర్వీస్ చేయాలనుకుంటున్నాం అని అన్నారనుకోండి, బాబా వెంటనే ఏమంటారు, చెయ్యు. బాబా ఏమైనా వద్దంటారా? జ్ఞానం లేదు అంటే మరి ఇంకేమన్నట్టు, అజ్ఞానంలే కదా. అజ్ఞానంతో ఇంకా డిస్సర్వీస్ చేసేస్తూ ఉంటారు. సర్వీస్ కూడా మంచిగా చేయాలి, అప్పుడే లాటరీ దొరుకుతుంది. చాలా పెద్ద భారీ లాటరీ ఇది ఈశ్వరీయ లాటరీ. మీరు రాజారాణి అయితే బాబా అంటున్నారు, మీ మనవరాళ్ళందరూ తింటూ ఉంటారు. తర్వాత ఇక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళ కర్మల అనుసారమే ప్రతి ఒక్కరు ఫలాన్ని పొందుతారు. ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరూ వాళ్ళ కర్మల అనుసారం వాళ్ళ ఫలాన్ని పొందుతారు, వాళ్ళ ఫలాన్ని పొందుతారు. కొంతమంది చాలా ధనాన్ని దానం చేస్తే రాజాలు అయిపోతారు. బాబా పిల్లలకి అన్ని విషయాలు అర్థం చేయిస్తున్నారు. బాగా అర్థం చేసుకుని ధారణ చేసుకోండి, సర్వీస్ కూడా చేయాలి. బాబా అంటారు, వందల వేల మందికి సర్వీస్ చేయండి. అక్కడక్కడ భక్తి బాగుండే వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు. బాబా అంటారు, ఎక్కువ భక్తి చేస్తే అప్పుడే జ్ఞానం పట్టుకుంటుంది, జ్ఞానం నచ్చుతుంది, ఎక్కుతుంది. వాళ్ళకి ముఖంతో తెలిసిపోతూ ఉంటుంది వాళ్ళకి ఈ జ్ఞానం నచ్చిందా నచ్చలేదా. వింటూ ఖుషి అయిపోతూ ఉంటారు. ఎవరికైతే అర్థం కాదో ఇంకా అటు ఇటు దిక్కులు చూడటం మొదలు పెడతారు, లేదంటే కళ్ళు మూసుకుని కూర్చుంటారు. బాబా అన్నీ చూస్తూ ఉంటారు. ఎవరికైనా నేర్పించలేదు అంటే అర్థం ఏంటి? అంటే స్వయానికి ఏం అర్థం కాలేదు, మనకేం అర్థం కాలేనట్టు. ఒక్క చెవితో విన్నాం, రెండో చెవితో వదిలేసాం. ఇప్పుడు సమయం బేహద్ తండ్రి నుండి బేహద్ వారసత్వం తీసుకునే సమయం ఇప్పుడు ఇది. ఎంత తీసుకుంటారో అంత జన్మాంతరాలకి కల్పకల్పాంతరాలకి అయిపోతుంది. జన్మాంతరాలకే పొందుతారు అనుకోవట్లేదు, కల్పకల్పాంతరాల కోసం పొందుతారు. లేకపోతే తర్వాత చాలా పశ్చాత్తాపడవలసి వస్తుంది. తర్వాత అందరికీ సాక్షాత్కారాలు అవుతాయి. అయ్యో మేము పూర్తిగా చదువుకోలేదే, అందుకే పదవిని మేము పొందలేకపోయాము. ఇంకప్పుడు వెళ్ళి ఏమవుతారు? నౌకర్లు, చాకర్లు, సాధారణమైన ప్రజలు. ఇది రాజధాని ఇప్పుడు స్థాపన అవుతున్నది. ఎలాగెలా చేసుకుంటారో దాని అనుసారమే ఫలం లభిస్తుంది. కొత్త ప్రపంచం కోసం మాత్రమే మీరు ఇప్పుడు పురుషార్థం చేస్తున్నారు. మనుషులు దాన పుణ్యాలు చేస్తారు, అది కూడా ఈ ప్రపంచం కోసం. ఇది మామూలు విషయం, అదేం పెద్ద గొప్ప విషయం కాదు. మనం మంచి పని చేస్తే దానికి నెక్స్ట్ జన్మలో మంచి ఫలం దొరుకుతుంది. కానీ మీది అలా కాదు కదా, మీ విషయం వేరు, మీది 21 జన్మలకి విషయం. ఎంత చేయగలిగితే అంత మంచి కర్మ చేయండి, ఆల్రౌండ్ అవ్వండి. ఏదైనా కర్మ చేసుకోండి, ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండండి, చేస్తూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి, చేస్తూ ఉండండి. ఏదో ఒకటి చేయాలి. బాబా కోసం ఏదైనా చేయొచ్చు. ఎందుకు చేయలేరు? బాబా కోసం మనం ఏదో ఒకటి చేసిస్తూ ఉంటాం.
ఏదో ఒకటి కొంతమంది ఏం చేస్తారు, బుక్లెట్లు మంచి అందంగా కుట్టేస్తారు, కొంతమంది ఏం చేస్తారు, కూరలు పండించి బాబా కోసం ఇవ్వాలి, లేకపోతే ఇంకోటి ఏదో చెయ్యాలి, బాబా కోసం ఇచ్చేద్దామా అచ్చేద్దామా ఏదో ఒకటి. అంటే ఇంట్లోనూ చేసుకోండి, కానీ బాబా కోసం కూడా చేస్తూ ఉండండి. మంచి కర్మ. వేరే వాళ్ళు వస్తే వాళ్ళతో మంచిగా వ్యవహారం చేయండి, మీ గుణాలని దానం ఇవ్వండి. కాబట్టి ఏదైనా మంచి కర్మ చెయ్యండి. కాబట్టి బాబా అంటున్నారు, మనం నెంబర్ 1 ఫస్ట్ ఎవరు ఆల్రౌండర్ అవ్వండి. నెంబర్ 1 మొట్టమొదట జ్ఞానితో ఆత్మలు, యోగితో ఆత్మలు అయితే కావాలి. బాబాకి జ్ఞానము కావాలి. ఎందుకంటే ఎవరికైనా మనం చెప్పాలి, ఉపన్యాసాలు ఇవ్వాలి, స్పీచ్లు ఇవ్వాలి అంటే ఎవరిని పిలుస్తారు? మహారథుల్ని పిలుస్తారు. ఎందుకంటే అన్ని రకాల సర్వీస్ చేసినట్లయితే పుణ్యం మనకు ఉంటుంది. సబ్జెక్ట్స్ కదా, యోగంలో ఉంటూ ఏ పని చేసినా మంచి మార్కులు దొరుకుతాయి. భలే ఏ పని చేయండి, మీరేమో ఇంట్లో పనులే చేసుకోండి, బాబా కోసం సేవే చేయండి, స్థూలమైన సేవైనా చేయండి. కానీ యోగంలో ఉంటూ మీరు చేసుకుంటూ ఉన్నట్లయితే మీకు మంచి మార్కులు దొరుకుతాయి. ఊరికే చేసేసుకుంటే మార్కులు రావు. యోగయుక్తంగా ఉంటూ పనులు చేసుకుంటే మీకు మార్కులు వచ్చేస్తూ ఉంటాయి. మీ మనసును మీరు ప్రశ్నించుకోండి, మేము సర్వీస్ చేస్తున్నామా, ఊరికే తిని పడుకుంటున్నామా? భలే తప్పదు కదా, 3 పూటలు తినాలి. రాత్రి అయ్యేసరికి అంటే 12 గంటలు తిని తాగడానికి సరిపోతుంది, 12 గంటలు నిద్రపోవడానికి. అంతేనా? తినడం, తాగడం, పడుకోవడం. బాబా అంటారు, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఇంతకీ మేమేం చేస్తున్నాం. ఇక్కడైతే చదువు ఇది, ఇంకా వేరే విషయాలు ఏం లేవు. మీరు మనుషుల నుండి దేవత, నరుని నుండి నారాయణ అవుతున్నారు. మరి అమర కథ, 3వ నేత్రం వచ్చే తెదిరి కథ, ఇవన్నీ ఒకటే. మనుషులందరూ అసత్యమైన కథలన్నీ తయారు చేశారు ఈ మనుషులు, అవి వినిపిస్తూ ఉంటారు. 3వ నేత్రం బాబా తప్ప ఇంకెవరైనా ఇవ్వగలరా? ఇప్పుడు మీకు 3వ నేత్రం దొరికింది. దాంతో మీరు సృష్టి యొక్క ఆది మధ్య అంతమంతా తెలుసుకున్నారు. ఈ చదువులో అందరికన్నా ఎక్కువ ఫాస్ట్గా ఎవరు వెళ్ళగలరు? కుమారులు, కుమారీలు చాలా స్పీడ్గా వెళ్ళిపోగలరు. చిత్రాలు ఉన్నాయి, ఎవరినైనా అడగాలి. గీతా భగవంతుడు ఎవరు? ముఖ్యమైన విషయం ఇది. భగవంతుడు ఒక్కడే ఉంటారు, ఆయన నుండే వారసత్వం, ముక్తిధామం యొక్క వారసత్వం ఆయన నుండే వస్తుంది. మేము అక్కడ ఉండేవాళ్ళం, మనం ఇక్కడికి వచ్చాము, పాత్ర వేయడం కోసం వచ్చాము. బాబా రకరకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. ఒకటి, బాబాని స్మృతి చేయాలి. రెండోది, జన్మ జన్మాంతరాల పాపాలు తొలగిపోతాయి. మీ మనసును మీరు ప్రశ్నించుకోండి, మేము ఎంత స్మృతి చేస్తున్నాం. చార్ట్ పెట్టుకోండి, మీ ఉన్నతిని చేసుకోండి, మీ మీద మీరే దయ చూపించుకోండి, మీ నడవడికని మీరే చూసుకుంటూ ఉండండి. ఒకవేళ మనం పొరపాటు చేస్తూ ఉన్నట్లయితే మన రిజిస్టర్ పాడైపోతుంది కదా. ఇందులో దైవీ నడవడిక కావాలి, మహిమ ఉంది కదా. ఏమని చేస్తారు బాబాకి? బాబా మీరే తినిపిస్తే అదే తింటాం, ఎక్కడ కూర్చోబెడితే అక్కడే కూర్చుంటాం. ఏ డైరెక్షన్ బాబా ఇస్తే అదే చేస్తాం. డైరెక్షన్ తప్పకుండా బాబా తనువు ద్వారానే కదా ఇస్తారు. గేట్ వే టు స్వర్గ్. ఏమంటారు? గేట్ వే టు హెవెన్, గేట్ వే టు స్వర్గ్ అంటే స్వర్గానికి దారి. ఈ మాట చాలా మంచిది కదా. స్వర్గద్వారం, స్వర్గానికి వెళ్ళడానికి తోవ అనండి, ద్వారం అనండి. ఈ ద్వారం నుండి స్వర్గంలోకి వెళ్ళగలరు. అచ్చా, ఇదిరా మంచి మాట కదా, అలా రాసినట్లయితే. అచ్చా మీఠే మీఠే
सिकला दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारणा కోసం ముఖ్య సారం పుణ్యాత్ములు కావడం కోసం అన్ని ఆశల్ని వదిలేసి ఇది పక్కా చేసుకోండి. బాబా నువ్వేది తినిపిస్తావో, ఎక్కడ కూర్చోబెడతావో, నువ్వేది తినిపిస్తే అదే తింటావు, నువ్వెక్కడ కూర్చోబెడితే అక్కడే కూర్చుంటాము, ఎలాంటి పాప పనులు చెయ్యము. ఇది పక్కా చేసుకోండి. పుణ్యాత్ములు కావాలి అంటే అన్ని ఆశలు వదిలేయండి, పక్కా చేసుకోండి. శివ బాబా నువ్వేది తినిపిస్తావు అదే తింటావు, నువ్వు ఎక్కడ కూర్చోబెడితే అక్కడే కూర్చుంటావు, ఎలాంటి పాప పనులు చెయ్యవు, పాప కర్మ చెయ్యవు. ఇంకా రెండవది, ఈశ్వరీ లాటరీని ప్రాప్తి చేసుకోవడం కోసం ఆత్మిక సేవలో ఇమిడిపోండి. జ్ఞానం యొక్క ధారణ చేసుకోండి. స్వయం వేరే వాళ్ళకు కూడా ధారణ చేయించండి. మంచి మార్కులు తీసుకోవడం కోసం ఏ కర్మైనా సరే బాబా స్మృతిలో ఉంటూ చేయండి. భలే ఏ కర్మైనా చేయండి, కానీ బాబా స్మృతిలో ఉంటూ చేయండి. వరదానం స్నేహ బాణం ద్వారా, స్నేహం యొక్క బాణం ద్వారా, స్నేహంలో ఏదైతే దెబ్బ కొట్టాము అంటే దెబ్బ తగలాలి అంటే స్నేహంలో దెబ్బ తగిలేవాళ్ళు స్నేహం మరియు ప్రాప్తి సంపన్నులు లవ్లీన ఆత్మలకండి. స్నేహంతో దెబ్బ కొట్టేవాళ్ళు స్నేహం ప్రాప్తి సంపన్నులు లవ్లీన ఆత్మలకండి. అంటే ఎవరి హృదయాన్నైనా సరే స్నేహాన్ని దెబ్బ తగలాలి. స్నేహం అనే దెబ్బ తగిలితే వాళ్ళు వెంటనే బాబాకి పిల్లలు అవుతారు. కాబట్టి బాబా అంటున్నారు, ఎలాగైతే లౌకిక రీతిలో కూడా ఎవరితోనైనా స్నేహంలో లవలీనం అయ్యారనుకోండి, వాళ్ళ స్నేహంలో లవలీనం వెళ్తే ఆ ముఖంలో, ఆ నయనాల్లో, వాళ్ళ మాటల్లోతో అనుభవం అవుతుంది వీళ్ళు లవలీనమైన వాళ్ళు, అంటే వాళ్ళకు ప్రియమైన వాళ్ళు. ఇలా ఎప్పుడైతే ఆ స్టేజ్లోకి వస్తారో, ఆ స్థితిలోకి వస్తారు, మీ లోపల బాబా స్నేహం ఇమర్జమవుతూ ఉంటుందో, మీ లోపల కూడా అరే ఎప్పుడైతే బాబా అంటున్నారో ఆ స్నేహంలో మీరు బాబా యొక్క స్నేహంలో ఆ స్నేహం మీలోంచి ఇమర్జ్ అవుతూ ఉంటుందో, ఆ స్నేహం అనే బాణం వేరే వాళ్ళ స్నేహానికి దెబ్బ తగులుతుంది. అంటే బాబా మీద ఉండే స్నేహం మన లోపల నుంచి అది ఎమర్జ్ కావాలి. మనం వాళ్ళకి చెప్తూ ఉంటే బాబా మీద మనకి ఎంత స్నేహం ఉంది అన్నది మన లోపల నుంచి ఎమర్జ్ అవుతూ ఉంటే ఆ స్నేహం బాబా మీద స్నేహం కలిగితే ఆ స్నేహానికి దెబ్బ తగులుతుంది. కాబట్టి బాబా అంటారు, ఏం స్పీచ్ ఇస్తే బాగుంటుందని లింకులు వెతక్కండి, లింకుస్ కోసం ఆలోచించకండి. ఈ పాయింట్ చెప్పాలా, ఆ పాయింట్ తర్వాత ఈ పాయింట్ చెప్పాలా, ఈ పాయింట్ తర్వాత ఈ పాయింట్ చెప్పాలా. కాబట్టి పాయింట్ స్వరూపులు కాకండి, లింక్ పెట్టుకోవాలి. పాయింట్ తర్వాత పాయింట్ చెప్పాలి, ఆ పాయింట్ స్వరూపులు కాకండి. స్నేహం ప్రాప్తి సంపన్న స్వరూపులు అంటే బాబా మీద ఉండే స్నేహం, బాబా నుంచి పొందిన ప్రాప్తి యొక్క ఆ స్వరూపం యొక్క సంపన్నులు కండి. లవ్లీన స్వరూపులు అవ్వండి. అథారిటీ అయి మాట్లాడండి. బాబా అంటారు, అథారిటీతో మీరు ఆ స్నేహం బాబా నుండి నేను ఏ స్నేహాన్ని, బాబా మీద మనకుండే స్నేహం, మన మీద బాబాకుండే స్నేహం యొక్క ఆ స్నేహం యొక్క అనుభూతి ఏదైతే బాబాలో ఆ లవ్లీన స్వరూపం, కాబట్టి ఆ స్వరూపంలో ఉంటూ అథారిటీగా మీరు మాట్లాడండి. ఆ స్నేహం యొక్క అథారిటీతో మాట్లాడినట్లయితే దాని ప్రభావం తప్పకుండా పడుతుంది. స్లోగన్, సంపూర్ణత ద్వారా సమాప్తి సమయాన్ని సమీపకి తీసుకురండి. బాబా అన్నారు కదా, మీరందరూ సంపూర్ణులైపోతే సమయం సమాప్తి ఆటోమేటిక్గా అయిపోతుంది.
ఒకటి ఆ సమాప్తి సమయాన్ని సమీపానికి తీసుకురావాలి అంటే మనం ఏం కావాలి? సంపూర్ణులు కావాలి. కాబట్టి సంపూర్ణత ద్వారా సమాప్తి యొక్క సమయాన్ని సమీపానికి తీసుకురండి. అచ్చా. ఓం శాంతి.